ఇవాళ ఉండేటటువంటి యువత వాళ్ళు తరించటానికి ఎలాంటి పనులు వాళ్ళు ఇప్పుడు చాలా ఒత్తిడితోటి కూడినటువంటి కాలము, నిత్యము నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతోటి జనమందరూ ఉంటారు. వాళ్ళు కూడా తరించాలి అంటే భగవత్పాదుల వారు చేసినటువంటి ఆదేశం ఏమిటి? ఏ మనిషి తరించడానికైనా కావాల్సింది ఒకే ఒకటి, భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేస్తే, ఆ భగవద్ అనుగ్రహం మనకి లభిస్తే మనం కృతార్థులం అవుతాం. అదే మనం తరించడానికి ఉపాయం. ఇప్పుడు ఉరుకులు పరుగులు అంటున్నారు, కానీ ఎంత ఉరుకులు పరుగులున్నా రోజుకు కనీసం 15 నిమిషాలైనా సమయం దొరకకుండా ఉంటుందా? 15 నిమిషాలు కూడా రోజు నాకు సమయం దొరకట్లేదు అనేది మాత్రం తప్పించుకోవడానికి చెప్పేటటువంటి మాట అని అనాలి. ఎన్ని పనులున్నా, ఎంత పెద్ద స్థానంలో ఉన్నవాడైనా 15 నిమిషాల పాటైనా సమయం ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఆ సమయంలో మనమేం గంటలు గంటలు పూజ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న 15 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎంతైతే అంత భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండి, ఈ 15 నిమిషాలు నాకు వేరే ఏ లౌకికమైన వ్యవహారాలు అవసరం లేదు, ఎవ్వరొచ్చినా ఈ 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈ 15 నిమిషాలు కేవలం భగవంతుడి సన్నిధిలో గడపడానికి అని కనీసం ఒక 15 నిమిషాలైనా ప్రతిరోజు భగవంతుడి సన్నిధిలో గడిపితే, అది మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఇంట్లోనూ దేవుడి గది అనేది ఒకటి ఉండనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కనీసం ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదికైనా వెళ్ళి రోజు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేస్తే తద్వారా భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది. అదే తరణోపాయం. ఎవరికైనా, యువతకైనా, వృద్ధులకైనా, ఎవరికైనా ఇదే ఉపాయం.